మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. భగవద్గీత ఎంతోమందికి జ్ఞానజ్యోతులు వెలిగించడంతో పాటు జీవితంలో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు విజయాన్ని కలిగించడంతో పాటు చాలామంది కష్టాల నుంచి కూడా బయటపడేసింది కదా. ఇప్పుడు మనం నిజంగా కష్టం వస్తుంది, కష్టాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఫోన్లో మెసేజ్ చూశాను, గురుగారు మీరు ఇందాక కాల్ చేశారు, నేను చిన్న పనిలో ఉన్నాను, నేను ఇప్పుడే చేస్తాను అని. ఆ పని ఏమిటో కూడా రాశారు. ఆ పని ఏమిటంటే ఎవరో చాలా తీవ్రమైన బాధలో ఉన్నారట, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి తలంటి పోసే బిజీలో ఉన్నాడు, కౌన్సిలింగ్లో ఉన్నాడు. అది చాలా 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 విలువైన సమయం అది. ఆ 5 నిమిషాల సమయం చాలా. వెంటనే ఇవాళ నేను ఇంజనరల్గా చెప్తుంటాను, ఇవాళ మన నెక్స్ట్ జనరేషను, మన జనరేషన్ వదిలేయండి, మన నెక్స్ట్ జనరేషను ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ దే ఆర్ స్ట్రాంగ్. మనకి సందుల్లో జిమ్లు ఉండేవి కాదు, మన అసలు జిమ్లు అనే కాన్సెప్ట్కి చాలా దూరంగా సహజంగా ఉంది. కానీ ఇవాళ జనరేషను ఖచ్చితంగా వాళ్ళకున్న ఈ యాక్టివిటీస్ కారణంగా, సమయం లేకపోవడం కారణంగా ఏదో రోజుకు అరగంట పెట్టుకుని ఇంటికి పక్కనే మన సందులోనే ఉండే జిమ్కి వెళ్తున్నారు. ఇట్స్ గుడ్, ఫిజికలీ దే ఆర్ హెల్దీ నవ్. అలాగే ఫైనాన్షియల్గా మనం నెలకి ₹1,00,000 సంపాదించడం అనే పరిస్థితి వచ్చేసరికి ఏజ్ అయిపోయింది. కానీ వాళ్ళ పిల్లలు పుడుతూనే, చదువు అయిపోతూనే వాళ్ళ ప్రారంభ శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000. అంటే రూపాయి వాల్యూ పడిపోతే వస్తుంది. వాళ్ళు అన్ని లక్షలు చూడగలుగుతున్నారు. సో ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ దే ఆర్ స్ట్రాంగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రెండిట్లోనూ స్ట్రాంగ్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మెంటల్లీ దే ఆర్ సో వీక్. మామూలుగా అష్టలక్ష్ములు ఉంటాయి కదా, మొత్తం అన్ని లక్ష్మిలు తీసేసిన పర్వాలేదు, ఆ ధైర్యలక్ష్మి ఒకటి కానీ ఇస్తే నాకు చాలా అంటాడు ఒక ఆయన. ఆ ధైర్యలక్ష్మి ఇస్తే అన్ని లక్ష్మి మళ్ళీ వచ్చేస్తాయి. అదే అలా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. కరెక్ట్. భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఏదైతే అవశ్యం అనుభోక్తవ్యం, అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఏది అది శుభమైనా అశుభమైనా ఖచ్చితంగా నువ్వు అనుభవించి, మంచిగా చెడైనా. అందుకని ఆల్వేస్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఆల్వేస్ నువ్వు సరిగ్గా ఆలోచించు, బాగా ఆలోచించు, మంచిగా ఆలోచించు, నీ గురించి ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు, అట్ ది సేమ్ టైం లోకం గురించి కూడా ఆలోచించు. ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది సొసైటీ. వాళ్ళ సొసైటీ ఆనందంగా లేదు. సొసైటీ ఆనందంగా లేకపోవడానికి, స్ట్రెస్ఫుల్గా ఉండటానికి, ఇది సొసైటీ అనేది విడిగా ఏం కాదు, నీ కుటుంబమే రోడ్డు మీదకి వస్తే సొసైటీ సుఖపడుతున్నారు కానీ ఆనందం లేదు. సో డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. అదే చెప్తుంది గీత. సో ఇందులో కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః. చాలా గొప్ప శ్లోకం. నా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది, మనకు ఒక ముక్కు కూడా అర్థమై చావదని ఫీల్ అవుతూ ఉంటాం. మన భాష కాదు, ప్రభుత్వాలు కూడా అలాగే చేసేసినాయి కదా. అది ఇంకో దురదృష్టం. వాళ్ళ ప్రయారిటీలు వేరు. సంస్కృతం తీసేశారు, తెలుగు కూడా తీసేశారు, ఇంగ్లీషే ప్రపంచం అన్నట్టుగా జనాలకి. నువ్వు బయటకు వచ్చి మాట్లాడే అందులో తప్పులేదు. ఏం మాట్లాడాలంటే, ఇప్పుడు మీరు ప్రపంచంతో సంభాషించడానికి న్యాయం లేరా, ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు నేర్చుకోండి అని చెప్పడంతో పాటు, ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇది చెబుతూ, మన మాతృభాషను మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి. మీరు వీలైనంత వరకు మన వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి, ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి అని తెలుగుని ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎక్కడ కనిపిస్తున్నారా? రాజ్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇంకా దురదృష్టం, నాకు చాలా వేదికల మీద ఉన్నప్పుడు, ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు నాకు చాలా, నేను తెలుగు రాష్ట్రంలో పుట్టానా, ఇక్కడ పుట్టినందుకు నాకు నేనే చేదరించుకుంటూ, ఇంత అసహ్యకరమైన రాష్ట్రంలో పుట్టామా, వీళ్ళకి అసలు జాతి లేదు, భాష లేదు, నేల మీద గౌరవం లేదు అనిపిస్తుంటుంది. ఎప్పుడు అంటే, వీళ్ళు అసెంబ్లీకి వచ్చి, జాగ్రత్తగా వినండి, అసెంబ్లీకి వచ్చి చాలామంది తెలుగులో ప్రమాణం చేస్తారు, అది కూడా నత్తినెత్తిగా కూడా బలుకుంటూ. ఎంత దురదృష్టం అండి. మీరు పాలకుల, తెలుగు రాదా మీకు, మాతృభాష రాదా? ఎలా గౌరవించాలి మిమ్మల్ని? భాషను బట్టి కూడా గౌరవించాల్సింది. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే, ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చండి, అది రాదు. అవి ఆ జోకులు కూడా చూస్తున్నాం మనం. ఇది కాక కొంతమంది అసెంబ్లీలో ఎవరైతే తెలుగు రాష్ట్రం అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దండించండి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇట్లా చేయలేస్తుంది. ఎట్లాగే మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని దీన్ని గౌరవించేవాడు కదా నిజమైన దేశభక్తుడు. మీరేంటారా కనీస స్పృహ కూడా లేకుండా బతికేస్తున్నారు ఏమిట్రా అని అడగాలనిపిస్తుంది. మీరా మా నేత, నేను ఎలా గౌరవించాలి? అసెంబ్లీ సాక్షిగా నమస్కారం సార్ అంటుంటే యా అంటాడు,
అదే అదే అసెంబ్లీ సాక్షిగా అట్లా తెలుగు తప్పులు మాట్లాడినా, తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినా, తెలుగు పట్లే నీకు మమకారం లేదు, తెలుగు వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది నీకు? సో అట్లా కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మ సిద్ధాంతాన్ని బోధించే భగవద్గీత కర్మ 3 విధాలని చెప్తోంది. ఆ 3 విధాల్లో మొదటి కర్మ కర్మ వికర్మ అకర్మ. కర్మణశ్చ బోద్ధవ్యం. కర్మ అంటే ఏమిటంటే నీ ప్రపంచానికి ఏదైతే నీ వల్ల ఉపయోగం ఉందో, ఏదైతే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలను చెప్పబడుతున్నాయని వేదం ప్రతిపాదిస్తోందో ఆ కర్మలు చేస్తేనే అది పరమాత్మ కర్మగా భావిస్తాడు. ఏది పడితే ఆ పనులన్నీ చేసి ఇవన్నీ కర్మల కింద లెక్క. నువ్వు గోక్కున్నా, నువ్వు గిల్లుకున్నా, నువ్వు తుమ్మినా ప్రతిదీ కర్మ. ఇవి జంతువులు కూడా చేస్తాయి. పనులు వేరు, కర్మ వేరు. సో అంటే ఏ కర్మ చేయటం వల్ల, ఏ పని చేయటం వల్ల లోకం క్షేమంగా ఉంటుందో, పరమాత్మ ఏ శక్తులైతే నీకు ఇస్తే దాన్ని కర్మగా మార్చి లోకక్షేమం కోసం, అంతా ఆనందంగా ఉండటం కోసం దాన్ని కేటాయిస్తావో అది కర్మ. రెండవది నిషిద్ధమైన కర్మ. అంటే ఏ కర్మలు చేయటం వల్ల లోకం అశాంతిగా ఉంటుందో, ఏ కర్మ చేయటం వల్ల నీకు లోకానికి ఉపయోగం ఉండదో, ఏ కర్మ చేయటం వల్ల నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకునే అవకాశం లేదో అలాంటి కర్మ అకర్మ. ఇంకా వికర్మ అంటే ఇంకా అసలు పూర్తిగా వాడు ఏం పని చేయడు అనమాట, బద్ధగస్తుడి స్థితి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మహానుభావులు ఏమంటారంటే వాడు పని చేయకుండానే అవన్నీ లేదా టైం బాగుంటే, అదృష్టం బాగుంటే అవన్నీ మన దగ్గరకు వస్తాయి. లేకపోతే నువ్వెంత కష్టపడ్డా అది నీకు కలిసి రాదు, ఎంత కష్టపడ్డా అది నీకు ఫలించదు అని మాట్లాడుతుంటాడు. సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరంతరం కర్మే చెయ్యాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జాతికి స్పష్టంగా చెప్పింది. నాకు ఈ త్రిషులోకేషు కించన అంటాడు. ఈ 3 లోకాల్లో నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ నాకేది లేదు. అయినా సరే నేను కర్మని చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నాలాంటి వాడే కర్మని ఆచరించకపోతే, నన్ను పరిశీలిస్తుంటారు కదా, నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు, అంతటి వాడే కర్మను ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి అని నన్ను ఫాలో అయ్యి సర్వనాశనం అయ్యి తత్ఫలితంగా కాలచక్రం మొత్తం సర్వనాశనం అవుతుంది, కాలగతి మారిపోతుంది. అందుకని లోక శ్రేయస్సు కోసం లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. లోకక్షేమం కోసం నేను కర్మలను ఆచరింపజేస్తున్నాను, నువ్వు కూడా అలాంటిది చెయ్యి. కాబట్టి అర్జున, నువ్వు ఇప్పుడు లోకక్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టవలసిన ఆవశ్యకత, నీ మీద బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. నువ్వు క్షత్రుడివి, నీ ధర్మం యుద్ధం చెయ్యి ధర్మాన్ని స్థాపించడం కోసం. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య అక్కడ నిలబడి తండ్రులు, తాతలు, గురువులు, మేనవాళ్ళు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు ఇన్ని డిజిగ్నేషన్స్ ఇస్తావా? వాళ్ళందరి డిజిగ్నేషన్ వనుకుని డిజిగ్నేషన్ కాదు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి డిజిగ్నేషన్ ఒకటే. ఆ డిజిగ్నేషన్ ఏమిటంటే వాళ్ళు సైనికులు, అంతే. ఇది జరుగుతున్నది యుద్ధం. ఈ ఇద్దరు డిజిగ్నేషన్ పేరు వాడికి వీడు, వీడికి వాడు శత్రువులు. ప్రతిపక్షం అంటాం చూడండి. ఇక్కడ స్వపక్షం, ప్రతిపక్షం, ఇంతే తప్ప ఇక్కడ పేర్లేం లేవు. వృత్తి ధర్మం నిర్వర్తించాలి, అంతే, నిర్వర్తించాలని చెప్పాడు. అది అందుకని మనం చాలా మంచి శ్లోకాన్ని గుర్తు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. కర్మ వికర్మ అకర్మ. కర్మ చేయకుండా ఉండటం,